నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్పాజీ మోటివేషన్స్. పువ్వులా పుష్పించు, పండులా ఫలించు, మనిషిలా జీవించు. ఏంటి జీవించు? అసలు జీవించడానికి బతకడానికి తేడా ఏంటి? బతకడం అంటే ఏంటి? జీవించడం అంటే ఏంటి? ఏదోలా బతికేస్తున్నామా? ఏదోలా జీవిస్తున్నామా? అసలు ఈ బతకడం అంటే ఏంటి? జీవించడం అంటే ఏంటి? ఏదో ఒక మాట అంటే చాలుగా. బతుకు అన్నా సరే, లేదా జీవించు అన్నా సరే. మరి ఈ విషయాలకి అర్థం ఒక్కసారి తెలుసుకుందామా? బ్రతుకు జీవనం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నప్పుడు మనిషికి బ్రతుకు అవసరమే, జీవితం అవసరమే. బ్రతుకంటే ఈ శరీర పోషణ అర్థం మనం సంఘంలో ఎలా జీవిస్తున్నాం, ఎలా సంపాదించుకుంటున్నాం, ఎలా తింటున్నాం, ఎంతవరకు, ఇదంతా బ్రతుకు కింద వస్తుంది. మరి జీవితం అంటే ఏంటి? ఒక ధ్యేయం ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. ఇలా జీవించాలి అన్న ఒక శాస్త్ర ప్రకారం. అంటే ఇప్పుడు శాస్త్రాలు మనం ఎవరు చదవట్లేదు అనుకోండి, మనం చదవకపోయినా మన పూర్వీకుల నుంచి కూడా ఒక కట్టుబాటు, ఒక సాంప్రదాయం, ఒక శాస్త్ర విధానమైన బతుకు అన్ని పెద్దవాళ్ళకి అలవాటు అయిపోవటం వల్ల ఆటోమేటిక్గా మనకి మైండ్లో ఫీడ్ అయిపోయి ఉండటం వల్ల అలా జీవిస్తున్నాం. దీన్ని జీవన విధానం అన్నాం. జీవితానికి ఒక విధానం ఉంది. బ్రతుకు అన్నది మన ఉదర పోషణార్థం మనం చేసుకుండే ఒక సాంఘిక భద్రతకు సంబంధించింది, సమాజ భద్రతకు సంబంధించింది. జీవన విధానం బ్రతుకులో ఒక క్వాలిటీ తీసుకొస్తుంది. జీవితంలో బ్రతుకులో ఒక క్వాలిటీ తీసుకొచ్చేది జీవన విధానం. దాన్ని జీవితం అన్నమాట. ఈ బ్రతుకు, ఈ జీవన విధానము కలిపితే ఒక మహోన్నత వ్యక్తిత్వం తయారవుతుంది. ఇలాగా మనం బ్రతుకుతున్నాము, జీవన విధానం తెలుస్తూ జీవిస్తున్నాము. ఇప్పుడు పువ్వులా పుష్పించు, వికసించు అన్నాము, పండులా ఫలించు అన్నాము, తర్వాత మనిషిలా జీవించు అన్నాము. దీని మీదే మనం మాట్లాడుకుంటే, కొద్దిగా నీళ్లు పోసిన మొక్క అది వృక్షమై నీడనిస్తుంది, ఫలాలను ఇస్తుంది, పుష్పాలను ఇస్తుంది. అది దేవుని పూజకి ఉపయోగపడుతుంది, మనిషి అవసరాలకి ఉపయోగపడుతుంది, ఆకలి తీరుస్తుంది, అలంకారానికి ఉపయోగపడుతుంది, ఆనందాన్ని ఇస్తుంది. అలాగా మనం బతుకుతున్నప్పుడు జీవన విధానం తెలిస్తే తోటి వారికి సాయపడే విధానం కూడా మనకి తెలుస్తుందన్నమాట. మొక్కకి నీళ్ళలా పోస్తున్నామో తోటి మనిషికి సాయం అనే, సహాయం అనే ఒక విషయం, ఒక మంచి మాట చెప్పడము, ఒక మంచి సలహా చెప్పడము, ఇలా జీవించు అని చెప్పి దారిని నిర్దేశించడము చేయాలి. అంతే తప్ప ఆ మనిషి మన మీద ఆధారపడిపోయే విధంగా అతన్ని తయారు చేస్తే పద్దాక మనల్నే సలహా అడగాలి, మనల్నే అడిగి తెలుసుకోవాలన్న విషయం కాకుండా అతనిలో ఒక స్వయం పరివర్తనని కలిగించే విధానంగా సమాజంలో కాస్త అతనికి మనం ఒక ఇన్స్పిరేషన్ ఇస్తే అతని జీవన విధానం ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి ఆదర్శవంతం అవుతుంది, మిగతా వాళ్ళకి మార్గదర్శకం అవుతుంది. ఇలాగా చెట్టుకి మనం కొద్దిగా నీళ్లు పోసాము, అది వృక్షమైంది, ఫలించింది, పుష్పించింది, సహాయపడింది. మరి మనిషికి చేసిన ఈ సహాయం కూడా సంఘానికి, సమాజానికి, ప్రపంచానికి కూడా ఎంతో చక్కటి ఉపయోగపడుతుంది, మహత్యం కూడా చేస్తుంది. మై ఫ్రెండ్స్, మరి సంఘం గురించి, సమాజం గురించి, మన కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి ఒక కుటుంబం అయింది, ఒక కుటుంబం ఒక సంఘం అయింది, ఒక సంఘం సమాజం అయింది, సంఘం విలేజ్ అయింది, విలేజ్ పట్టణం అయింది, పట్టణం భారతదేశం అయింది, భారతదేశం ప్రపంచం అయింది. విశ్వప్రేమికుడిగా మారాలి ప్రతి మనస్సు కూడా. అయితే విషయం ఏంటంటే, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఇవన్నీ మనం చదువుకుంటే వచ్చినాయి కాదు. మన పెద్దలు ఎప్పటి నుంచో ఈ విషయం అవగాహన చేసి, అవపోసన చేసి మాట్లాడుకుంటాం వలన సహజంగా మన మనసుల్లో రంగరించుకుపోయింది. ఇది ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కానీ ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటుంటాం మాట సత్సంగం ద్వారా. దీనివలన సంఘంలో, సమాజంలో, కుటుంబంలో జీవన విధానం అన్నది బాగా పరివర్తన చెందుద్ది. మరి ఈ జీవన విధానం ఎలా ఉండాలి, ఏంటి అన్న విషయం ఒక్కసారి మీకు చెప్తాను.
మనం మాట్లాడుకుందాం. చెప్తాను అంటాం కంటే కూడా మనం మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా ఇది ప్రశ్న సమాధానంగా కాకుండా మన జీవితాన్ని మనం గమనించుకోవటమే. ఒక పసిపిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు తల్లి ద్వారా ఆహారం తీసుకున్నాడు, జననం తీసుకుంటూ నెమ్మదిగా కుటుంబాన్ని చూస్తాడు. కుటుంబాన్ని చూసిన తర్వాత సమాజాన్ని, సంఘాన్ని, ప్రపంచాన్ని చుట్ట మొదలు పెడుతుంటాడు. మరి కుటుంబంలో మన పెద్దలు కానీ అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో గమనిస్తూ ఉంటూ అతనికి కూడా అదే అలవాటు అవుతుంది. జీవన విధానం కూడా ఒక విధంగా ఇంట్లో పెద్దవాళ్ళు లేచి టీవీ చూసుకుంటూ ఉంటే టీవీ చూస్తాడు. పొద్దున లేచి ఒక కాలక్షేపంగా ఏదో కవర్లు చెప్పుకుంటూ ఉంటే ఇక అలాగే కాలక్షేపం కవర్లు అతనికి కొద్దిగా ఫీడ్ అవుతుంటాయి అన్నమాట. ఒక డిసిప్లిన్గా పొద్దున్న లేకపోవటం, స్నానాదులు పూజ చేసుకోవడం, లేదా భగవంతుని ప్రార్థన చేసుకోవడం, లేదా ధ్యానం చేసుకున్న తర్వాత ఇంటి పనులను శుభ్రంగా చేసుకోవడం, ఇలా చేసుకుంటుంటే ఆ బాలుడు లేకపోతే ఆ బాలిక ఇదంతా నేర్చుకుంటూ తెలుసుకుంటూ పెద్ద అయిన తర్వాత ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సహజ జ్ఞానం ఉంటుంది. ఇది ఈ సమాజ జ్ఞానం, సంఘ జ్ఞానం కూడా చేరుద్దన్నమాట. మరి ఒక చెట్టు నుంచి ఆదర్శం మనం తీసుకుంటున్నాం కాబట్టి దీని నుంచి ఆదర్శం తీసుకోవచ్చు. ఈరోజు టాపిక్ లో ఒక చెట్టు గురించి. ఒక చెట్టు ఫలించింది, పుష్పించింది, ఫలించింది, నీడనిచ్చింది, సహాయపడింది, ఆకలి తీర్చింది చెప్పుకున్నాం. అట్లాగా ప్రతి వ్యక్తికి సమాజంలో ఒక సహజమైన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మేలుకొలిపితే చాలు. ఆ జ్ఞానం పాడవకుండా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా కుటుంబ సభ్యులు వ్యవహరిస్తే చాలు. అంటే ప్రతి కుటుంబ సభ్యులో కూడా ఒక సహజ జ్ఞానం ఉంది అన్న విషయం మనం గుర్తుంచుకుంటే చాలు. ఆ సహజ జ్ఞానం ఎలా ఉండాలంటే అది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, ఆధ్యాత్మికాన్ని పెంచేదే సహజ జ్ఞానం అన్నమాట. అది సహజంగా ప్రతి వాడికి ఉంటుంది. కాకపోతే ఆశా వ్యామోహాలు, స్వార్థము ఇలాంటివి ఎక్కువ అయిపోవటం వలన, అంటే కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ కావాలి. తన కుటుంబానికంటే కూడా అంతకుముందు తన కుటుంబం పూర్వం రోజుల్లో తన కుటుంబానికి సరిపడా ఆస్తి ఉంటే లేని వాళ్ళకి సహాయం చేసే గుణం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పక్కన వాడిది కూడా ఆక్రమించే గుణాలు పెరుగుతున్నాయి అన్నమాట. స్వార్థం, కుంభకోణాలు పెరిగిపోతున్నాయి, ఆక్రమించడాలు పెరిగిపోతున్నాయి అన్నమాట. ఈ ఆక్రమణ విధానము, స్వార్థభావం తగ్గించుకుంటూ పరస్పర సహకార భావంకి వెళ్తే బాగుంటుంది. ఇదే సహజ జ్ఞానం అన్నమాట. ఆ సహజ జ్ఞానం మసకబారకంట ఉంటే సరిపోతుంది. మసకబారకంట ఉండాలంటే చిన్న ఉదాహరణ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణ ఏమిటంటే ఒక చెట్టుకి ఒక పువ్వు పుష్పించింది, అదే వికసిస్తుంది, అదే ఫలిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కొద్దిగా నీళ్లు పోస్తే చాలు, దాని సంరక్షణ చూసుకుంటే చాలు. అంతేకాని చెట్టు పెరుగమ్మా అని మనం చెప్పక్కర్లా. తర్వాత పుష్పించమ్మా అని పువ్వుని ప్రత్యేకంగా మనం పుష్పించమని చెప్పక్కర్లా. లేదంటే దాని పెటల్స్ ని బలవంతంగా మనం విడదీయక్కర్లా. ఇలా పెరుగు అని చెప్పేసి సహజంగా వదిలేసి దాని సంరక్షణ చూసుకుంటే చక్కటి పుష్పం తయారవుతుంది. ఆ పుష్పం దాని యొక్క వికసన, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు దాని పరిమళం ప్రపంచానికే ఉపయోగపడుతుంది. ఒక పువ్వుని ప్రపంచానికి ఉపయోగపడుతుంది అన్నాను అంటే ఎస్, దానికి కూడా ఉదాహరణ చెప్తా. దాని నుంచి తీసిన పెర్ఫ్యూము కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నారు, లక్షలు పెట్టి కూడా ఒక పెర్ఫ్యూమ్ కొనుక్కుంటున్నారు అన్నమాట. అంటే ఆ విధంగా ఒక చిన్న విషయం నుంచి కూడా ప్రపంచానికి ఉపయోగపడే పరిస్థితికి తీసుకెళ్ళొచ్చు. జీవన విధానం కూడా అంతే, ఆ విధంగా పరిమళించాలి. అంటే మనలో ఉన్న సహజ జ్ఞానం పాడవకుండా ఉండాలి అంటే ఈ స్వార్థము, అహంకారము, లేదంటే ఆక్రమించడము, ఈ భావాలు తగ్గించుకుంటూ ఉంటే సహజ గుణం పాడవకుండా ఉంటుంది, స్వార్థం పెరగకుండా ఉంటుంది. ఇది ప్రతి వారిలో ఉన్న సహజ గుణాన్ని పెంచుకోవటమే సత్సంగం జీవన విధానం. ఈ జీవన విధానంలోనే పువ్వులాగా పుష్పిస్తాము, వికసిస్తాము, పండులాగా ఫలిస్తాము, మనిషిలాగా జీవిస్తాము. ఈ జీవన విధానమే ప్రపంచానికి
పరమావధిగా మారుతుందన్నమాట. అలాంటి మహానుభావుల్ని ప్రపంచంలో ఎంతో మందిని మనం ఆదర్శంగా తీసుకుంటూ ఈ జీవన విధానాన్ని సాగిస్తూ మన సత్సంగాలని ఆనందాలని ఇలాగా పంచుకుంటూ ఉన్నామన్నమాట. ఈ రోజుకి ఈ వీడియోతో గుడ్ మార్నింగ్. రేపటికి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్.